చెప్పండి, ఎట్లా చూస్తారు మరి? ఇక్కడ ఆల్రెడీ 3 పార్టీలు కూడా ఓరావోరిగా పోటీ చేస్తున్నాయి, ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. మళ్ళీ ఇక్కడ నిరుద్యోగులు కూడా ఇక్కడ నామినేషన్ వేయడం అనేది జరిగింది. మరి ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారా, బీజేపీ పార్టీ వైపు ఉన్నారా, కాంగ్రెస్ నిరుద్యోగుల వైపు ఉంటున్నారా? ఇప్పుడు ప్రస్తుతం అయితే బీజేపీ ఏమున్నది పొజిషన్, కాంగ్రెస్ ఏమున్నది ప్రజలకు తెలిసిపోయింది. కాంగ్రెస్ మొత్తం మోసపూర్వకంగా అది ఏమేమి చెప్పిర్రో ఒక్క హామీ గిట అమలు కాలేకపోతుంది. గుండా రాజకీయం పెరిగింది, పోలీసు వాళ్ళకు దౌర్జన్యం చేయడానికి ఇడిచిపెట్టిర్రు, ఎన్కౌంటర్లు అవుతున్నాయి, అమాయకులను బెదిరించి ఏదో జూటా కేసులు చేసి ఖాస్కర్ ముస్లింల పైన దౌర్జన్యం ఎక్కువైపోయింది. మొహబ్బత్ కి దుకాన్ అన్నాడు రాహుల్. మొహబ్బత్ కి దుకాన్ ఎక్కడ ఉన్నది? ప్రతి ఒక్క కమ్యూనిటీకి ఒక ఏమంటారు అది మనం కక్ష తీరుస్తున్నారు. మైనారిటీలలో చిచ్చు పెట్టి ఏదైతే 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన నడిచిందో మేము అందరికీ తీసుకొని నడిచినాం. ముస్లిం అనలేము, హిందూ అనలేము, ముస్లింలలో ప్రేమాభిమానం పెంచినాం, కాంగ్రెస్ వాళ్ళకు దగ్గర చేసినాం, మైనార్టీ ఎంఐఎం వాళ్ళకు దగ్గర తీసుకొని పనిచేసినాం. కానీ ఇప్పుడు ఏమవుతున్నది? ఎంఐఎం వాళ్ళు గిట బీఆర్ఎస్ ముస్లింలకు చూసి ఒక పగ సాధిస్తున్నారు. కాంగ్రెస్ అయితే ప్రతి ఒక్క చెప్తే మస్తున్నాయి. మస్జిద్ కమిటీలు, దర్గా కమిటీలు, ప్రతి ఒక్క కమిటీకి తీసేయాలి, ఒక బోర్డు మాకు ఇయ్యాలి అన్నట్ల కక్ష సాధింపు పెడుతున్నారు, కొట్లాటలు పెడుతున్నారు. కానీ వాళ్ళు మర్చిపోతున్నారు 2 సంవత్సరాల తర్వాత పిక్చర్ చేంజ్ అయ్యేది ఉన్నది. అధికారంలో కేసీఆర్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది దాని పరిణామాలు ఏమవుతాయో వాళ్ళ ముంగట వచ్చేటివి ఉన్నాయి. బీజేపీకు కాంగ్రెస్ కు అయితే ఏం చేసింది లేదు. కాంగ్రెస్ ఒక 50 సంవత్సరాల పరిపాలన చేసిందండి తెలంగాణలో. ఏం చేసారు వాళ్ళు? మార్పు మార్పు అన్నారు. ఒక అధికారం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2-3 నెలల తర్వాత కరెంట్ బాధ స్టార్ట్ అయిపోయింది. ఇవాళ యూరియా గురించి మొత్తం లైన్లు కట్టి చెప్పులు పెడుతున్నారు, డబ్బాలు పెట్టి పేపర్లు పెట్టి 4 రోజులు ఒక్కొక్క వారం నిలబడి వాపసు పోతున్నారు. యూరియా సంచులు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంటికి పంపించినాం. ఆ చరిత్ర చూడండి, 10 సంవత్సరాలలో ఏమైంది. కరెంటు కానీ, నీళ్లు కానీ, రైతులకు కానీ ఎంత మేలు చేసినరో అధికారంలో ఉన్నప్పుడు అది ప్రజలకు తెలిసి ఉన్నది. ప్రజలు ఖుద్ ఇప్పుడు 11వ తారీఖు జూబ్లీ హిల్స్ ఇది సెమీఫైనల్గా మారే పరిస్థితి ఉన్నది. ఫైనలీగా జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, కార్పొరేషన్ మరియు మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు ఉన్నాయి. మొత్తం క్లీన్ స్వీప్ అయిపోయే పరిస్థితి ఉన్నది కాంగ్రెస్కు. ఇప్పుడు కాంగ్రెస్ ఏమో ఈ స్టేట్లో కాంగ్రెస్ ఏమో అధికారంలో ఉన్నది, సెంట్రల్ ఏమో బీజేపీ ఉన్నది. మరి మీరు అధికారంలో లేనిది అన్ని మేమే గెలుస్తామంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఏం చూపెట్టి మీరు గెలవబోతున్నారు? ప్రజలకు ఏం చెప్పి గెలవాలనుకుంటున్నారు? ఇప్పుడు మా 2 పరిహారాలు మేము అధికారం చేసినాం 10 సంవత్సరాలు. ప్రజలకు అదే యాద వస్తున్నది. మేము తప్పు చేసినామా? ఒక్క ఓటు విలువతోని మనము తప్పు చేసి ఇంత పెద్ద బాధలు పడ్డాము. ఏదో ఆశల 2000కు 4000 అన్నారు, ఆసరా పెన్షన్, రైతు బంధు అన్నారు, అది రైతు భరోసా అన్నారు, ఏదో ఒక అమలు కాకొచ్చింది. ఉల్టా ఏమవుతున్నదంటే నార్త్ ఇండియాలో ఏదైతే జేసీబీలు తీసుకొని, బుల్డోజర్లు తీసుకొని ఏదైతే దౌర్జన్యం చేసిర్రో ఆడ, ఆ పరిస్థితి మన తెలంగాణకు వచ్చింది. తెలంగాణలో ఒక్క ఇల్లు ఉన్నోడు సుకూన్గా నిద్ర పట్టకొచ్చింది. ఏ రాత్రికి వచ్చి కూలగొడతారు. అది ఏమి మన కొడంగల్లా రేవంత్ రెడ్డి ఒక దర్గా మీద పోయి ఆశీర్వాదం ఆడ తీసుకొని నామినేషన్ చేసిన జాగాల 2 బజే రాత్రికి పోయి బుల్డోజర్ పెట్టి ఆ దర్గాను తీసేసి మొత్తం ఖబరస్థాన్ కూలగొట్టిరే. నోటీస్ లేదు, ప్రజలకు తెలియదు. ఒక్క మాట రోడ్ వైడనింగ్ పేరు మీద రాత్రి 2 గంటలకు స్టార్ట్ చేస్తారు పోలీస్ బలగాలను పెట్టి.
నోట్లో ఉముస్తున్నారు ప్రజలు, కొడంగల్ ప్రజలు. అది మొత్తం ఎఫెక్ట్ మొత్తం తెలంగాణ మీద వచ్చింది. రేవంత్ రెడ్డికి నమ్మే పరిస్థితి లేదు. మైనార్టీలు అయితే మేము టోటల్గా డిసైడ్ అయినాము. మేము మాత్రము కాంగ్రెస్కు కానీ ఎంఐఎం మాట గిట వినే పరిస్థితి లేదు. టోటల్ ఓట్లు బీఆర్ఎస్కు పడుతున్నాయి. మీరు భరోసాగా ఉండండి, మీరు బాధపడే అవసరం లేదు. మాకు మొత్తం డిసైడ్ అయిపోయినాం మేము. మస్జిద్ కమిటీలు కానీ ప్రజలు కానీ కారోబార్ బిజినెస్ మ్యాన్స్ అందరూ నోటి మాట అదే. ఆడపిల్లలు అయితే అంటుర్రు మాకు అన్ని మోసం చేసి మాటలు చెప్పారు, ఒక్కటి గిట తీర్చలేరు. ప్రధానమైన 6 గ్యారంటీలు అందులో ఏ గ్యారంటీ అమలు అయిందండి? చెప్పాలని ఏది కాలేదు. మేము చెప్తున్నాం కదా, ఆ బస్సుది ఒకటి చెప్పుకుంటున్నారు. బస్సు పరిస్థితి ఏమున్నది ఆడపిల్లలే చెప్తున్నారు మాకు వద్దు బస్సు అన్నట్ల పరిస్థితి ఉన్నది. 6 గ్యారంటీలలో సబ్సిడీ గ్యాస్ అన్నం గ్యాస్ ఇచ్చాము, సన్న బియ్యం అన్నం అది ఇస్తున్నాం, కొత్త రేషన్ కార్డులు తెల్ల రేషన్ కార్డులు పేదలకు అన్నం అవి కూడా రేషన్ కార్డులు ఇచ్చేసాం, ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పాము ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇస్తున్నాం. అంటే కొన్ని పథకాలు అటు ఇటు మీరు అన్నట్లుగా పెన్షన్ విషయంలో అటు ఇటు కావచ్చు, కానీ మేము ఏదైతే ప్రజలకు ఇస్తున్నామో అన్నీ అమలు చేస్తున్నాం ఒక్కొక్కటిగా అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్న మాటలు ఇవి. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు మీరు ప్రజలలో పోయి తెలుసుకోండి, ప్రజలు ఖుద్ చెప్తున్నారు. ఈ 6 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ గిట సక్రమంగా కాలేదు. ఆ బస్సుది ఫ్రీ అన్నారు. బస్సు బాధలు అయితే తెలుస్తున్నది మనకు. జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు ఆడపిల్లలు, ఇజ్జత్ పోతున్నది. ఆడోళ్లకు కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ ఒక్క మర్యాదతోని గిట మాట్లాడకొచ్చారు. ఆ పరిస్థితి అయిపోయింది. ఆడపిల్లలు ఫ్రీ అంటున్నారు, మీరు గౌరవంగా ఎవరికన్నా సీట్ ఇస్తుర్రా? ఒక్కరి మీద ఒక్కరు పడి మగవాళ్ళకు డబల్ చేసేసారు కిరాయా, ఆడవాళ్ళకు ఫ్రీ ఇస్తున్నారు. ఎవరి మీద పడుతున్నదండి? ప్రజలలో ఒక్క గ్యారంటీ గిట అమలు అయిందా? ఏదన్నా కొత్త స్కీమ్ ఇచ్చిర్రా? ప్రజలకు అడుగుండి, ప్రజలు కూడా చెప్తున్నారు. చివరిగా ఓటు చోరీ విషయాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే ఓటు చోరీ అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఎన్నికల కమిషన్ కంప్లీట్ చేయడం అనేది జరిగింది. మరి ఇంకా ఇక్కడ ఈ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడెక్కడ జరుగుతుంది ఓటు చోరీ అనేది? సో మళ్ళా అలాంటి పరిస్థితి అయితే కనిపిస్తుందా? ఇట్లా కంప్లీట్ చేసిన తర్వాత కూడా దొంగ ఓట్లు అనేవి ఉన్నాయా? దొంగ ఓట్లు బరాబర్ ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళే చెప్పారు మొన్నటి దాకా. ఫెరోజ్ ఖాన్ చెప్పిండు ఆయన నాంపల్లి కాన్స్టిట్యున్సీలా దొంగ ఓట్లు ఉన్నాయి. ఆ ఎంఐఎం వాళ్ళు చేసిర్రు, వాళ్ళు చేసిర్రు, ఎవరు చేసిర్రు కదా. ఇప్పుడు సర్వే నడుస్తున్నది. మన కేటీఆర్ గారు మొన్న ఒక డిక్లరేషన్ ఇచ్చిర్రు. ఒక చిన్న రూమ్ లా 40-50 ఓట్లు వెళ్తున్నాయి. ఎట్లా ఉంటారండి? ఓటు చోరీ అంటే ఇదే కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ మొత్తం భారతదేశంలో తిరిగి ఓటు చోరీ అవుతున్నది, అదే అవుతున్నది, ఇది అవుతున్నది అంటున్నారు. మళ్ళీ ఇక్కడ పరిస్థితి గిట అదే రకంగా మారుతున్నది కదా. అవన్నీ అబద్ధాలు, మోసమోరు ప్రజలకు మొత్తం తెలిసిపోయింది. రేవంత్ కు సర్కారుకు ముఖం లేదు. వాళ్ళ పార్టీలో ఉన్న ప్రధాన ఎమ్మెల్యేలే చెప్తున్నారు మేము గెలకొచ్చినాం అట్లా అని. రాజగోపాల్ రెడ్డి కానీ వేరే వాళ్ళతో అడగండి, తెలుస్తుంది. అది అన్ని మోసమోరు ప్రజలు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో అయితే మొత్తం మైనార్టీలే కాదు, జనరల్ పబ్లిక్ తోని ఇట్లా కలుస్తున్నాం మేము పోయి. ఒకటే మాట చెప్తున్నారు, బీజేపీ కాంగ్రెస్ గిట ఒక్కటయ్యి ఈ మైనార్టీ పర్సంటేజ్ ఎక్కువ అవుతున్నది బీఆర్ఎస్ కు అన్నట్ల గిట ట్రై చేసే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు హిందూ ప్రజలు గిట బీఆర్ఎస్ పరిపాలన చూసినాం మేము, అదే బాగుండే. ఇవన్నీ హైడ్రాలు వద్దు, మనకు ఏమొద్దు, మాకు భద్రత లేదు అన్నట్లా మాట్లాడుతున్నారు. బస్ ఒకటే.